ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కి షాక్. టీఆర్ఎస్ లోకి రేఖా కాంతారావు ఆత్రం సక్కు. అక్రమ నిర్మాణాలపై సిటీలో స్పెషల్ డ్రైవ్. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి చార్జ్ మెమోస్. హైటెక్ సిటీ మెట్రోకి కుదరని ముహూర్తం. సేఫ్టీ క్లియరెన్స్ కోసం ఎదురుచూపులు. ఎర్రమంజల్ స్కూల్లో ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్. కాలుష్యాన్ని తగ్గించడంపై స్టూడెంట్స్ ఫోకస్. శిల్పకళా వేదికలో విద్యార్థులు సందడి. ఆటపాటలతో స్టెప్పులేసిన చిన్నారులు. ఉప్పల్ వన్డేలో భారత్ విజయం. ఆస్ట్రేలియాపై 6 వికెట్లతో గెలుపు. ఇక అప్డేట్స్ చూస్తే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్దమయ్యారు. ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా కాంతారావు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని వీరిద్దరూ ప్రకటన ద్వారా తెలిపారు. ఆత్రం సక్కు, రేఖా కాంతారావు సంతకాలతో విడుదలైన లెటర్లో తాము టీఆర్ఎస్ లో చేరుతామని చెప్పారు. ఇటీవలే తాము సీఎం కేసీఆర్ ను కలిసినట్లు లేఖలో చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల బాగోతం బయటపడుతోంది. ఒకవైపు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ను కూల్చివేస్తూనే మరోవైపు అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులకు చెక్ పెట్టేందుకు బల్దియా రెడీ అవుతోంది. 3-4 రోజులుగా నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ గా మారింది. సిటీలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్లకు అలవాటు పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సిటీలో అక్రమ నిర్మాణాల విషయంలో జీహెచ్ఎంసీని మందలించింది హైకోర్టు. దీంతో బల్దియా బాస్ దానకిషోర్ సీరియస్ గా ఉన్నారు. అనుమతులకు మించి నిర్మాణాలు చేపడితే కూల్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. గత 3 రోజులుగా నగరంలో అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రతి సర్కిల్లో వీటిని గుర్తించి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. 3 రోజులుగా నగరంలో 95 బిల్డింగ్స్ కూల్చివేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు 3 రోజుల క్రితం నుంచి అక్రమ కట్టడాలు కూల్చివేతలు జరుగుతుందండి జీహెచ్ఎంసీలో. ఆల్ జోన్స్ అనమాట 6 జోన్స్లో చేపట్టాము. అంటే దాని ముందు వారం రోజుల కింద మాకు హైకోర్టులో కూడా జడ్జి గారు మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు అక్రమ కట్టడాల మీద అని కూడా క్వశ్చన్ వచ్చింది. సో మేము ఇప్పటి వరకు ఇవాళటి వరకు 95 బిల్డింగ్ వరకు కూర్చివేశాము. అందులో రకరకాలు ఉన్నాయి అనమాట. ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఉన్నాయి, అంటే అదనపు కట్టడాలు. వితౌట్ పర్మిషన్ మీరు తీసుకోకూడదు. మీరు కొనేటప్పుడు ప్రజలు శాంక్షన్ ప్లాన్ ఉన్నదా లేదా అని చెప్పి వెరిఫై చేయాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే జీహెచ్ఎంసీలో కన్సర్న్ సర్కిల్లో అడగాల. సిటీలో భూమి విలువ పెరగడంతో అక్రమ నిర్మాణాలు భారీగా జరుగుతున్నట్లు బల్దియా భావిస్తోంది. అయితే ఎవరైనా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ బుక్ చేసుకునే ముందు పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలని, చాలా మంది బిల్డర్ల చేతుల్లో మోసపోతున్నారని అధికారులు చెప్తున్నారు. నెలలో 3 రోజుల పాటు అక్రమ నిర్మాణాల కూల్చివేతల డ్రైవ్ చేస్తామని చెప్తున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద ఒక పెద్ద డ్రైవ్ స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు రైట్ టు వాక్ అని ఫుట్పాత్స్ని క్లీన్ చేశాము, రోడ్ వైడనింగ్ చేశాము. ఇప్పుడు కాలనీస్లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, లేదా సెట్ బ్యాక్స్ తీసుకోకుండా వైలేషన్స్ ఉన్న కన్స్ట్రక్షన్స్ని ఆల్ ఎంటైర్ జిహెచ్ఎంసీలో ఈ వారం నుంచి ఒక పెద్ద డ్రైవ్ స్టార్ట్ చేసాము. ప్రతిరోజు ప్రతి సర్కిల్లో దాదాపు ఒక 10 to 20 పెద్ద స్ట్రక్చర్స్ని ఎక్కడెక్కడ సెట్ బ్యాక్ లేదో లేదా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఆ డెమాలిషన్స్ చేస్తున్నాము. దాంతోపాటు ఇల్లు కడితే మాత్రం దయచేసి నామ్స్ ప్రకారం జీహెచ్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం కట్టండి. మరోవైపు ఈ నిర్మాణాలకు సహకరించిన సిబ్బందిని గుర్తించే పనిలో పడ్డారు బల్దియా బాస్ దానకిషోర్. ఇప్పటికే సిటీలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలున్న కూకట్పల్లి, ఎల్బీ నగర్, ఓల్డ్ సిటీలను ఐడెంటిఫై చేశారు. ఈ ఏరియాల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బందికి త్వరలోనే చార్జ్ మెమో ఇవ్వనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో హైటెక్ సిటీ మార్గం కీలకమైంది. ఫిబ్రవరిలోనే ఈ రూట్లో మెట్రో పరుగులు మొదలవుతాయని అధికారులు చెప్పారు. కానీ ఈ రూట్కు సీఎంఆర్ఎస్ నుంచి ఇంకా సేఫ్టీ క్లియరెన్స్ రాకపోవడంతో ప్రారంభం వాయిదా పడుతోంది. ఇప్పటికే ఒకసారి డేట్ ఫిక్స్ చేసి ఈ మార్గంకు ముహూర్తం పెట్టి పోస్ట్ పోన్ చేశారు. మరి ఈ రూట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అని సిటీ జనం ఎదురు చూస్తున్నారు. హైటెక్ సిటీ మెట్రో రైల్ రూట్కు ముహూర్తం కుదరట్లేదు. ఇప్పటికే 2 సార్లు ప్రారంభానికి బ్రేక్లు పడ్డాయి. పనులు ఆలస్యం కావడంతో సెంట్రల్ రైల్వే నుంచి భద్రతపరమైన క్లియరెన్స్ రాకపోవటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్లోనే అమీర్పేట్ టు హైటెక్ సిటీ మార్గాన్ని ప్రారంభిస్తామని మెట్రో అధికారులు ప్రకటించినా వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెలలో కూడా మొదలవుతుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ట్రయల్ రన్ చివరి దశకు చేరుకోవడంతో భద్రతపరమైన తనిఖీలు చేపట్టాలని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీని ఎల్ఎన్టీ కోరింది. అమీర్పేట్ టు హైటెక్ సిటీ రూట్లో ఇప్పటికే ట్రయల్ రన్స్ నడుస్తున్నాయి. చివరి స్టేషన్ అయిన హైటెక్ సిటీలో రివర్సల్ లేకపోవడంతో ట్విన్ సింగిల్ విధానంలో రైళ్లు నడుపుతున్నారు. జూబ్లీ చెక్పోస్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్లినా అదే రూట్లో వెనక్కి రావాల్సి ఉంటుంది. సిపిటిసి టెక్నాలజీతో పాటు ట్విన్ సింగిల్ పద్ధతిలో రైళ్లు నడపాల్సి వస్తుండటంతో భద్రతాపరమైన సర్టిఫికెట్స్ రావడం ఆలస్యమవుతోంది. మరోవైపు హైటెక్ సిటీతో మెట్రో రైల్ లింక్ మెట్రో ప్రాజెక్టుకే లైఫ్ లైన్ కానుంది. ఇక్కడి నుంచి ఒకేసారి 3 మార్గాల్లో మెట్రో ప్రయాణం చేసే అవకాశం త్వరలోనే కలగనుంది. ప్రస్తుతం మాదాపూర్ హైటెక్ సిటీ కేంద్రంగా ఐటీ కారిడార్కు నిత్యం లక్షల మంది ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారు. అవసరాలకు సరిపడా ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ప్రస్తుతం ప్రైవేటు వాహనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దాంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కూడా తీవ్ర స్థాయిలో ఉంటోంది. ఈ రూట్ ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు, బిజినెస్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగే ప్రాంతాలకు కనెక్ట్ అవుతుండటంతో ఈ స్ట్రెచ్ ప్రారంభం కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడాలంటే రోడ్ ప్రయాణం కన్నా మెట్రో రైల్ జర్నీ బెస్ట్ అంటున్నారు నగరవాసులు. హైటెక్ సిటీ మెట్రోతో ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలగనుంది. గాంధీ నీలోఫర్ హాస్పిటల్స్ ఘటన మరువక ముందే రాత్రి నిమ్స్లోనూ డాక్టర్లపై పేషెంట్ బంధువులు దాడి చేశారు. దీంతో డాక్టర్లపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. హాస్పిటల్స్లో పరిస్థితులపై ఆరా తీసిన సర్కార్ జూనియర్ డాక్టర్ల డిమాండ్లన్నింటినీ ఈ నెల 11లోగా నెరవేర్చాలని నిర్ణయించింది. ఇక నుంచి పేషెంట్ల బంధువులు డాక్టర్లపై దాడులకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా డాక్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వరుస దాడులతో జూనియర్ డాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. నీలోఫర్, గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్ లో డాక్టర్లపై దాడులు జరగడంతో ఆందోళన చేశారు. వరుస సంఘటనలతో సర్కార్ కూడా సీరియస్ అయింది. ఈ నెల 11లోగా హాస్పిటల్స్ లో సరైన భద్రతా చర్యలు, వసతులు కల్పిస్తామని చెప్పడంతో జూనియర్ డాక్టర్లు శాంతించారు. మా డిమాండ్స్ ఆల్మోస్ట్ అన్ని ఫుల్ఫిల్ చేశారు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినారు. మాక్సిమం అన్ని ఫుల్ఫిల్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సెక్యూరిటీ ఫోర్స్ ఒకటి ఉండే, శానిటేషన్ ప్రాబ్లం ఉండే, ఎస్పీఎఫ్ బలగం కొంచెం ఎక్కువగా పెంచమని మా డిమాండ్ ఉండే, అండ్ బేసిక్ నీడ్స్, టాయిలెట్స్, వాష్రూమ్స్ అవన్నీ నీట్గా పెట్టడం అనేది ఒక డిమాండ్ ఉండే. అవన్నీ ఫుల్ఫిల్ అయితే చేసేస్తున్నారు. సెంట్రల్ కమిటీ 11th తర్వాత వాళ్ళు ఏమన్నా వాళ్ళ డిమాండ్స్ ఏముంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. దాదాపు 12 డిమాండ్ల పైన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, డాక్టర్లు, హాస్పిటల్లో మరి వర్క్ చేయడానికి సేఫ్టీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి మేము జస్ట్ నిన్న ఈరోజు హెల్త్ మినిస్టర్ గారితో మరి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఏవైతే 10 డిమాండ్ల పైన వెంటనే స్పందించి ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని, పోలీస్ అవుట్ పోస్ట్ని అన్ని టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా సేఫ్టీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి డాక్టర్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డాక్టర్లపై దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు. కఠినమైన శిక్షలు పడకపోవడంతోనే వరుసగా దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రజలు కూడా డాక్టర్ వృత్తిపై గౌరవం కలిగి ఉండాలని సూచిస్తున్నారు. పేషెంట్కు, డాక్టర్కి ఇద్దరి మీద నమ్మకం ఉండాలండి. ఇప్పుడు పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పటికే ఆ పర్టికులర్ డాక్టర్ ట్రీట్ చేస్తున్నాడు, మనకి కావాల్సిన చర్యలన్నీ చేస్తున్నాడు. అటువంటి డాక్టర్ని మీరు నమ్మాలి. కానీ మనము ఏదో ఇది డెత్ అవుతుందని డాక్టర్ గుర్తుపట్టి ఇమీడియట్ సెక్యూరిటీని అందరిని వెళ్ళివ్వడం అనేది అదొక మంచి పద్ధతి కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ హెల్తీ ట్రెండ్. మనకు ఇద్దరికి పరస్పరంగా నమ్మకం ఉండి మనము ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. కానీ
ప్రతిసారి నేను ఏదో అవుతుంది కదా అని 10 మందిని వచ్చేయండి నిలబడండి అంటే పేషెంట్స్ కూడా అది ఒక మంచి అన్హెల్తీ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా బాధలు ఉంటారు. పేషెంట్ ఒక ట్రీట్మెంట్కి వచ్చాడు, అరే నా బాబు చాలా సీరియస్గా ఉన్నాడని, అటువంటి బాధల మనం ఏదో వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టించి ఏదో భయపెట్టించినట్టు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలా హాస్పిటల్స్ లో పేషెంట్ల బంధువుల దాడులు మళ్లీ జరగకుండా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో వసతులతో పాటు స్టాఫ్ కొరత తీర్చితే వచ్చే పేషెంట్ల రద్దీకి మేలు చేస్తుందని చెబుతున్నారు జనం. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన నీరు, కాలుష్యం లేని గాలి, పెస్టిసైడ్స్ వాడని ఆహారం ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఫ్రెండ్స్ బోన్సాయి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో జరిగిన ఎగ్జిబిషన్ ను స్పీకర్ ప్రారంభించారు. బోన్సాయి మొక్కలు పెంచడం అరుదైన కళ అన్నారు. ఈ మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటే ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుందన్నారు స్పీకర్. 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగనుంది. 40 నుంచి 50 ఏళ్లు దాటిన మొక్కల్ని కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. People behind this beautiful exhibition, I congratulate everybody. The size of trees very small, but age of trees very high. This is not a small thing. Maintenance of the bonsai is not a small job. It is a very tough job. Every day, every time, we used to observe the tree, how it is growing, what is required. Every day, every time you have to observe the growth of the bonsai. It's not a small job. As you are all aware, the tree, irrespective of size of the tree, it is more than our mother, because it gives life to us. You are all educated women, educated people are here. I need not explain you. For living, we require 3. One is ఓయూలోని ట్రిపుల్ ఇంజనీరింగ్ విభాగంలోని ముగింపు సదస్సుకు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు రావాలన్నారు. విద్యార్థులు ఇన్నోవేటివ్ ఐడియాలతో వెళ్తే విజయం సాధించడం కష్టమేమీ కాదన్నారు వివేక్ వెంకటస్వామి. To raise funds very easily, because there are many venture capitalists who are willing to come and try experiments, because some of the good research which you people have been doing under the guidance of Mr. Ramana and Mr. Malesham, I'm sure there is a great opportunity for all of you to come up with new ideas, to come up with ideas which can make you good entrepreneurs. I think you should start thinking on how to take advantage of such kind of situations. Actually, we are in the business of building products, but my son was a youngster, he came, but my son said, no, let me try to do something different from the building products which you are doing. And he took advantage of this and started putting solar cells in the roof. So now he is offering many places how to build a roof with solar. So he's come up with an innovative product. So everybody thought, doctor of medicine, how will you do and all this? But why I want to give my story to all of you is, there is an opportunity for all of you. There is a great opportunity for all of you to get into new things. Especially you are in such a wonderful subject of electrical engineering, which is very, very exciting actually. బంజారాహిల్స్ లోని ఎన్పీటీ నగర్ బస్తీలో ఆందోళనకు దిగారు స్థానికులు. దేవాదాయ భూమిని అధికారులు దారి మళ్లించి వేరే శాఖకు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే అవసరాన్ని బట్టి తమ శాఖకు చెందిన స్థలాన్ని ఏ విధంగానైనా వాడుకుంటామన్నారు ఎండోమెంట్ అధికారులు. స్థానికులు అడ్డుకోవటం సరికాదని అన్నారు. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు స్థానికులు. టెంపుల్ ల్యాండ్లో 2 కోట్లతో కళ్యాణ మండపం కట్టిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. టెంపుల్ ల్యాండ్ ఇంతకుముందు ఏం చేశారు, మాకు చెప్పకుండా ఈ కన్స్ట్రక్షన్ బాత్రూమ్లు స్టార్ట్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకు కట్టుకోమని చెప్పి మేము వచ్చి ఓవరాల్గా చెప్పిపోయినాం. వాళ్ళు ఏం లేదు, మళ్ళీ వచ్చాము కూలగొడతామని చెప్తే ఇవి ఉన్నాయి కదా దీనిలో కూలగొడరే మాట్లాడిన తర్వాత కూలగొడతా ఉన్నాం. మా ఏసీ గారు మేము వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా సాఫ్ చేయించిపోయినాం. ఇంతకుముందు ఎటువంటి వీడు లేవు. ఇప్పుడు లేని తీసుకొచ్చి ఇక్కడ శివాలయం పెట్టేసి అక్కడ ఆడ పూజలు చేస్తాము, ఆడ బొమ్మలు చేస్తాము. పెట్టద్దు, పర్మిషన్ తీసుకొని కట్టుకోమంటున్నాం. మేము ల్యాండ్ ఎండోమెంట్కే ఉండాలి కాబట్టి దానికోసమే మేము ప్రయత్నం తప్ప ఇక్కడ మేమేం కబ్జా చేయట్లేదు, మేమేం ఎవరికి ఆక్రమించుకోవట్లేదు. ఎండోమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ ఉండాలి. ఎండోమెంట్ దేవాలయం ల్యాండ్లో పూజలు చేసుకుంటే తప్పేముంది?
రేపు శివరాత్రి ఉంది, అది ఉత్సవ విగ్రహం ఏడబెట్టుకుని చేసుకోవచ్చు కదా పూజలు. అదే పని మేము చేస్తున్నాం తప్ప ఇప్పుడు మేమేం ల్యాండ్ ఏం తీసుకుపోవట్లేదు. మీ ల్యాండ్ మీకే ప్రొటెక్షన్ ఉంటుంది, మీకే ఉంటుంది ల్యాండ్. ఇదే మా అందరి ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు. మాకు ఇక్కడ ఒక ఎండోన్మెంట్ ల్యాండ్, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఒక చర్చ్ ఉంది, పైన ఏసీబీ ఆఫీస్ ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ స్థలం లోపల గుడిసెలు ఉండేవండి ముందు. గుడిసెలు ఉంటే అది ఎంక్రోచ్డ్. ఎన్బిటి నగర్ వాళ్ళు అడిగేది ఒకటే, బికాస్ దిస్ బిలాంగ్స్ టు ఎండోన్మెంట్ ల్యాండ్, వీ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్. సడన్గా మేము ఈ గుడిసెలు లేపిచ్చేసినాక అది కూడా మా బస్తీ వాసులందరూ వచ్చి అది ప్రొటెక్ట్ చేయాలని దాన్ని తీసినాక నౌ ఏసీబీ ఆఫీసో ఎవరో వచ్చి మాకు ఇక్కడ నుంచి రోడ్డు కావాలో ఇక్కడ ఏంటంటే అది ఐ డోంట్ థింక్ వీ షుడ్. మేము ఎవ్వరం బస్తీ వాసులు ఎవరైనా సరే దీనికి మేము అగ్రీ చేయము. విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ ని వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్స్ ని వేదికగా చేసుకుంటున్నాయి స్కూల్స్. ప్రైవేట్ స్కూళ్లలో అయితే మౌలిక వసతులు యాజమాన్యాలు సమకూరుస్తాయి. కానీ పేద మధ్యతరగతి జనం చదివే సర్కారీ బడుల మాటేంటి? మేం కూడా తక్కువేం కాదంటున్నారు ఎర్రమంజిల్ స్కూల్ విద్యార్థులు. తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. తమకున్న నాలెడ్జ్ తో వెరైటీ ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకోవచ్చనే కాన్సెప్ట్తో సైన్స్ ఫేర్ నిర్వహించింది ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల. విద్యార్థులు ప్రదర్శించిన రకరకాల ప్రాజెక్ట్స్ ఆకట్టుకున్నాయి. సైన్స్ ఫేర్ కు ముఖ్య అతిథిగా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మేనేజర్ కృష్ణమోహన్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ప్రభాకర్ హాజరయ్యారు. సైన్స్ ఫేర్ అంటే ఎక్కువగా కార్పొరేట్ కల్చర్లోనే చూశాం, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు అధికారులు. పిల్లల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ చాలా ఉపయోగపడుతుందన్నారు. పిల్లల్లో సృజనాత్మకత, శాస్త్రీయ సాంకేతిక దృక్పథాన్ని పెంపొందించడానికి కోసము హైదరాబాద్ జిల్లాలో అనేక రకములైనటువంటి యాక్టివిటీస్, సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి అనేక రకములైనటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా తీసుకొని మరి ఈరోజు అగస్త్య ఫౌండేషన్ ద్వారా ఈ ఎర్రమంజిల్ గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించడానికి, ఒక క్షేత్రస్థాయిలో శాస్త్రీయ భావన పెంపొందించడానికి, భావి భారత శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చేసిన ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వెరీ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. బట్ ఉన్న ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు, ఈవెన్ టీచర్స్ అయినా కానీ అండ్ వాళ్ళున్న పేరెంట్స్ అంటే బూసింగ్ తోటి కానీ వాళ్ళు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ చూస్తే ఆల్మోస్ట్ కార్పొరేట్ కల్చర్ ధీటుగా ఉంది. ఇది యాక్చువల్లీ వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ మా పిల్లలు చూసి చాలా సంతోషంగా అనిపించింది ఈ సైన్స్ ఫేర్ చేయడం, చూడండి కదా, వెరీ హ్యాపీ. విద్యార్థుల్లో సైన్స్, మ్యాథ్స్ పై ఉన్న భయాన్ని పోగొట్టడమే సైన్స్ ఫేర్ ముఖ్య ఉద్దేశమన్నారు టీచర్లు. సైన్స్ అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో అది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంలాగా ఉంది. ఈరోజు టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి చాలా విషయాలు తెలుసుకుంటున్నాయి. చాలా మటుకి పిల్లలు సైన్స్కి, మ్యాథ్స్కి చాలా భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని తొలగించడానికి మేము ఈ సైన్స్ ఫేర్ని కండక్ట్ చేశాము. అంటే సైన్స్ అనేది చాలా ఈజీ, మ్యాథమెటిక్స్ కూడా చాలా ఈజీ. దీనికి మనం ఎప్పుడు భయపడకూడదు, ఎప్పుడు చూసినా ముందు ఉండాలి. అలాగే మనకు భవిష్యత్తులో ఈ రంగంలో కనుక ముందుకెళ్తే మనం ఎన్నో విజయాలను సాధించవచ్చనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేశామండి. ప్రైమరీ నుంచి హై స్కూల్ విద్యార్థులు సైన్స్ ఫేర్ లో పాల్గొన్నారు. ఇందులో ప్రదర్శించిన ప్రాజెక్టుల గురించి సందర్శకులకు వివరించారు విద్యార్థులు. ప్లాస్టిక్ వాడొద్దని మెసేజ్ ఇవ్వడం, వర్షపు నీటిని ఎలా సేవ్ చేయొచ్చని విద్యార్థులు చూపించిన తీరు ఆకట్టుకుంది. మా ప్రాజెక్ట్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇది మనం ఇల్లు కట్టుకునేటప్పుడు 2 ట్యాంక్స్ పెట్టుకున్నప్పుడు ఒక ట్యాంక్ రెయిన్ వాటర్ గురించి ఉంచుకోవాలి, ఇంకొకటేమో మోటార్కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి వర్షం వస్తుందని తెలుస్తుంది కదా, తెలిసినప్పుడు రెయిన్ వాటర్ది క్యాప్ తీసేసామనుకో, అందులో రెయిన్ వాటర్ ఫిల్ అయినప్పుడు డౌన్ ట్యాంక్కి ఫిల్ చేయాలి. ఫిల్ చేసినప్పుడు అక్కడ ఇంట్లోకి కనెక్ట్ చేసామనుకో మనం కిచెన్స్లో ఇంకా వేరే వాటిల్లో వాడుకోవచ్చు. రెయిన్ వాటర్ని ఎలా కన్సర్వ్ చేయాలి, అది మా కాన్సెప్ట్. రీసైకిల్, రెడ్యూస్, రీయూజ్. ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్ని తీసుకోవడానికి కారణం వచ్చేసి పాలిథిన్ బ్యాగ్. ఈ పాలిథిన్ బ్యాగ్ వల్ల మనకి చాలా నష్టాలు ఉన్నాయి. ఈ పాలిథిన్ బ్యాగ్ చిన్నదైనా కానీ దాని నష్టాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ మనం దీన్ని పడేయడానికి చూసినా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాల్చేది మనం చూసినా మనకి ఇంకా పెద్ద ప్రాబ్లం. దీని నుంచి మనకి కార్బన్స్ రిలీజ్ అయ్యి ఓజోన్ లేయర్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏటా సైన్స్ ఫేర్ నిర్వహించడం వల్ల విద్యార్థులు సొంతంగా ఆలోచించడంతో పాటు చాలా విషయాలపై అవగాహన వస్తుందంటున్నారు టీచర్లు.
సాధించాలన్న తపన ఉంటే ఆకాశానికైనా నిచ్చెన వేయొచ్చని నిరూపిస్తున్నారు కొంతమంది దివ్యాంగులు. విధి వెక్కిరించినా విధిరాతను తిరగరాస్తున్నారు. ఇతరులతో తాము ఎందులో తీసిపోమని నిరూపిస్తున్నారు. అంగవైకల్యం ఏమాత్రం శాపం కాదంటున్నారు. ఆత్మవిశ్వాసం తోడుంటే అద్భుతాలు చేయొచ్చని చేసి చూపిస్తున్నారు. దివ్యాంగుల ఆర్ట్ ఎగ్జిబిషన్ కు సాలార్జంగ్ మ్యూజియం వేదికైంది. మానసిక వికలాంగులైన చిన్నారులు వేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. దేశభక్తిని చాటే చిత్రాలు, గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియాతో పాటు గ్రహమండలాన్ని రూపొందించిన పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గ్రహాలు, ప్రకృతి, వ్యక్తిగత శుభ్రత ఇలా ఒక్కటేంటి, అనేక అంశాలపై గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. చెవులు వినబడని వాళ్ళు, మాట్లాడలేకపోయిన వాళ్ళు ఇలాంటి బొమ్మలు వేసినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సాలార్జంగ్ మ్యూజియంలోని కళాఖండాలను చూడటానికి వచ్చిన వాళ్ళు దివ్యాంగుల చిత్రాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు దివ్యాంగ బాలికలు వేసిన రంగవల్లులు స్పెషల్ గా ఉన్నాయని చెప్పారు. यहाँ पर ये जो पेंटिंग मैंने देखा है, ये जो मेंटली हैंडीकैप जो बच्चे हैं उन्होंने जिस तरीके से ये सारा पेंटिंग किया है, ये देखकर मुझे ऐसा लगता है मेंटली हैंडीकैप नहीं है बल्कि अच्छे, जिनके ब्रेन अच्छे हैं वो लोग भी इतना खूबसूरत तस्वीर नहीं बना सकते, इतना इन बच्चों ने बनाया और मुझे देख के बहुत अच्छा लगा. थैंक यू. ఇక్కడ ఈ అద్భుతమైన పిక్చర్స్ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళు చెప్తే కానీ వాళ్ళు దివ్యాంగులు వేశారని తెలియదు, చాలా చక్కగా వేశారు. అదే చెప్తున్నా మా పిల్లలకి, వాళ్ళు ఏమీ తెలియని స్థితిలో ఉండి కూడా ఇంత చక్కగా బొమ్మలు గీయగలిగిందంటే మనము అన్నీ ఉండి కూడా మనం ఎందుకు చేయట్లేదు అన్నదే ఒక విధంగా ఆలోచించాలి అని చెప్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది నాకు ఇవన్నీ చూస్తుంటే. విజ్ఞానపరమైన, సామాజిక స్పృహ పెంచే ప్రదర్శనలు మ్యూజియంలో ఉంచుతామన్నారు సాలార్జంగ్ మ్యూజియం అధికారులు. పాఠశాల విద్యార్థులతో పాటు వీధి బాలలు గీసిన చిత్రాలు ప్రదర్శించడంతో వారి ఆలోచన విధానం తెలిసిందన్నారు. వికలాంగులు అయిన వాళ్ళకి, అంటే స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్స్ కోసం అనేసి మేము కొన్ని రంగోలీ కాంపిటీషన్ పెట్టాము. అందులో ఓరల్ అండ్ డెఫ్ అండ్ డెమ్ పిల్లలు వచ్చారండి. వాళ్ళు పార్టిసిపేట్ చేశారు రంగోలీలో. సో అట్లా ప్రత్యేకంగా మేము పిల్లల కోసం శ్రద్ధ తీసుకొని ఆర్ఫనేజ్ వెళ్తాము. ఆర్ఫనేజ్లో కొన్ని ప్రోగ్రామ్స్, డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము, రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము. ఈసారి ర్యాక్ పికర్స్ అనేసి చెత్త కాగితాలు వేరుకునే పిల్లలు కూడా వచ్చి మా దగ్గర పార్టిసిపేట్ చేశారు. చిల్డ్రన్స్ వీక్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు వచ్చి వాళ్ళు డ్రాయింగ్స్ వేశారండి. ఈ ప్రదర్శనలో అవి కూడా మేము చూపించడం జరిగింది. సో మేము టేకప్ చేసిన ప్రోగ్రామ్స్ పిల్లల కోసం అన్ని ప్రోగ్రామ్స్ మేము ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అన్నీ ఉన్నా అధైర్యంతో ఏమీ సాధించలేని వాళ్లు కొందరైతే ధైర్య సాహసం అనే స్ఫూర్తితో అనుకున్నది సాధించేవారు మరికొందరు. అయితే ఏటికి ఎదురీదుతూ అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా రాణిస్తున్న చిన్నారుల్ని మరింత ప్రోత్సహించాలంటున్నారు సందర్శకులు. రాష్ట్రంలో సిమెంట్ కి డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతుంది. రియల్ ఎస్టేట్ జోరుగా ఉండటంతో పాటు ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పెరుగుతుండటంతో సిమెంట్ కి డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. దీంతో దేశంలోనే అత్యంత ఎక్కువ సిమెంట్ వినియోగించే రాష్ట్రంగా తెలంగాణ రికార్డుకెక్కింది. రాష్ట్రంలో సిమెంట్ అమ్మకాలు భారీగా పెరిగాయి. 2017తో పోలిస్తే 2018లో 45% వృద్ధి నమోదైంది. దేశంలోనే అత్యధికంగా సిమెంట్ వినియోగించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్తో పాటు ప్రధాన పట్టణాల్లో ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మాణం అనూహ్యంగా పెరగడంతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణం తోడవడంతో సిమెంట్ వినియోగం భారీగా పెరిగింది. 2017లో 9 మిలియన్ టన్నుల సిమెంట్ను వినియోగిస్తే 2018లో 13 మిలియన్ టన్నుల సిమెంట్ వినియోగం జరిగింది. సిమెంట్ మొత్తం వినియోగంలో వ్యక్తిగత గృహాలకు 55% వరకు ఉంటోంది. ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలకు సంబంధించి 5 నుంచి 10% వినియోగం ఉంటోంది. కానీ రాష్ట్రంలో మొత్తం సిమెంట్ అమ్మకాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులకే 25% సిమెంట్ వినియోగించినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రతి నెల 1,00,000 టన్నుల సిమెంట్ వాడుతున్నారు. మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి కూడా సిమెంట్ వాడకం పెరిగింది. 2017 సంవత్సరం నుంచి కంపేర్ చేస్తే 2018 సంవత్సరంలో తెలంగాణలో డిమాండ్ చాలా బాగా పెరిగింది. ఎందుకంటే ఈ డిమాండ్ అంటే ఎవరికి ఊహించని విధంగా 45% పెరిగిందండి. ఈ 45% డిమాండ్ పెరగడం అనేది మన హోల్ ఇండియాలోనే ఒక ఫస్ట్ టైము.
అండ్ దట్ టు తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాత తెలంగాణలో ఒక సుస్థిర ప్రభుత్వం ఉండడం వల్ల ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నందువలన ఈ గ్రోత్ రికార్డ్ అయిందండి. అంటే దీనికి ముఖ్యంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మేజర్ కన్జంప్షన్. కాళేశ్వరం ప్రాజెక్ట్కి దగ్గర 1,00,000 టన్నుల పైన నెలకి కన్జంప్షన్ ఒక ప్రాజెక్టే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే అలాంటి ప్రాజెక్ట్తో పాటు మనకు మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, తర్వాత ఈ కొన్ని రోడ్ ప్రాజెక్ట్స్, అలాగే వీకర్ సెక్షన్ హౌసింగ్కి 2 BHK హౌసెస్ కానివ్వండి, ఇవన్నీ ముఖ్యమైన కారణాలు సిమెంట్ డిమాండ్ పెరగడానికి తోడ్పడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అంటే మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. అంటే దక్షిణ భారతదేశంలో కానివ్వండి, ఈవెన్ ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే కూడా తెలంగాణ ముందు వరుసలో ఉందండి. రాష్ట్రంలో సిమెంట్ డిమాండ్ పెరిగినా సప్లై మాత్రం తగ్గడం లేదు. ఏటా రాష్ట్రంలో 40 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 13 మిలియన్ టన్నులు రాష్ట్రంలోనే వినియోగిస్తున్నారు. 2019లో ఈ వినియోగం 15 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్టెబుల్ గవర్నమెంట్ ఉండడంతో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కొనసాగించడంతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 2019 చాలా బాగుంటుందని నేను ఊహిస్తున్నాను. ఎందుకనంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ సుస్థిరమైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇదే డెవలప్మెంట్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుందని మేము ఆశిస్తున్నాము. అండ్ నాకు తెలిసినట్టు మటుకు ఇప్పుడు ఒక మినిమం లెవెల్ 4-5 lakhs పర్ మంత్ కన్జంప్షన్ ఉండే తెలంగాణ రాష్ట్రం 10-12 లక్షలకు చేరింది. ఈ సేమ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతే ఖచ్చితంగా ఈ 12-13 లక్షల నుంచి 14-15 లక్షలకు డిమాండ్ వెళ్ళి మినిమం డబుల్ డిజిట్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా దానికంటే ఎక్కువనే ఉండొచ్చు కానీ తక్కువైతే ఉండదు. జనవరి నుంచి మే వరకు ఎక్కువగా నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. ఈ టైంలోనే ఎక్కువగా సిమెంట్కి డిమాండ్ ఉంటుంది. కానీ 2018 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల సిమెంట్కు డిమాండ్ గ్రోత్ పెరుగుతోంది. 2-వీలర్పై ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర సమయాల్లో మనల్ని ప్రమాదాల నుంచి తప్పించేందుకు హెల్మెట్ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ మధ్య హెల్మెట్ వాడకం కూడా పెరిగింది. సిటీలోని ప్రొఫెషనల్ రైడర్స్ మాత్రం హెల్మెట్లో కూడా మోడిఫికేషన్స్ కోరుకుంటున్నారు. ఆ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. హెల్మెట్లలో కూడా చాలా రకాలు వచ్చాయి. జనాన్ని ఆకట్టుకోవడానికి వెరైటీ డిజైన్లలో హెల్మెట్లను అందుబాటులోకి తెస్తున్నారు వ్యాపారులు. అయితే USA ప్రత్యేకంగా ప్రొఫెషనల్ రైడర్స్ కోసం తయారు చేసిన బ్లూటూత్ స్పీకర్స్ కి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే పోలీసులు ఫైన్లు, చలాన్లు వేస్తారు. అందుకే ప్రొఫెషనల్ రైడర్స్ హెల్మెట్లలోనే బ్లూటూత్ ఇన్స్టాల్ చేయించుకుంటున్నారు. హెల్మెట్ లో బ్లూటూత్ తో కాల్స్ ఈజీగా అటెండ్ చేయొచ్చని, మ్యూజిక్ కూడా వినొచ్చని చెబుతున్నారు వ్యాపారులు. A lot of riders who are buying the bike for the very first time, they want to get installed all this motorcycle gear in their either on the motorcycles or along with the gadgets. So the moment a rider is buying a motorcycle, they want the safety gear, they want the protective gear, they want the boots, they want a nice helmet. So it's basically a lifestyle product these days, also adding a lot of safety to your motorcycling experience. హెల్మెట్స్ లో బ్లూటూత్ ఇన్బిల్ట్ రాదని ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేయించుకోవాలని చెబుతున్నారు వ్యాపారులు. ఒక్క బ్లూటూత్ ధర 8 నుంచి 80 వేల వరకు ఉన్నాయంటున్నారు. ఈ బ్లూటూత్ ని ప్రొఫెషనల్ రైడర్స్ మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారని చెబుతున్నారు. Bluetooth helmet helps you to lift the call and listen the music. In that there are 2 variations. Basic ones come with a music and call. If you are looking for the intercom, there is different models with different brands and different prices. The good one starts from 8,000 max till 55,000-70,000. The most of the people take riders only for the group ride. It's help you like a intercom, walkie-talkie. ప్రొఫెషనల్ రైడర్స్ కోసం ఏర్పాటు చేసిన ఈ బ్లూటూత్ మామూలు రైడర్స్ వాడితే ప్రమాదాలు తప్పవు. అలాగే ట్రాఫిక్ పోలీస్ చేతికి చిక్కితే ఫైన్లు, చలాన్లు కూడా వేస్తారని అంటున్నారు. వైకల్యాన్ని లెక్క చేయకుండా ర్యాంపై అదరగొట్టారు చిన్నారులు. 10 మంది స్పెషల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిలతో హిమయత్ నగర్లో ఫ్యాషన్ షో నిర్వహించారు. స్పెషల్లీ ఛాలెంజ్డ్ గర్ల్స్ లో ధైర్యాన్ని నింపేందుకు సంగీత స్టూడియోస్ ఈ షో నిర్వహించింది. అమ్మాయిలతో పాటు రాబోయే మహిళా దినోత్సవం సందర్భంగా మదర్స్ కూడా ఈవెంట్లో పాల్గొన్నారు. కలంకారీ హ్యాండ్లూమ్ చీరలు ధరించి తల్లులు తమ పిల్లలతో ర్యాంపై సందడి చేశారు. చివర్లో చిన్నారులు చేసిన డాన్స్లు అలరించాయి.
స్పెషల్ నీడ్స్ స్కూల్ ఉంది. ఆల్సో ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్. సో ఇప్పుడు విమెన్స్ డే సందర్భంగా ఒక షో చేయాలని 10 గర్ల్స్కి ఒక ఆల్మోస్ట్ 1 మంత్ ఎట్లా ఫ్యాషన్ షోలో నడవాలి, ఎట్లా కాన్ఫిడెంట్గా ఉండాలి అని వాళ్ళకి నేర్పిస్తే ఇప్పుడు స్పెషల్ విమెన్స్ డే కోసం వాళ్ళంతా ఫ్యాషన్ షో చేస్తున్నారు. ఇట్ వాజ్ అన్ ఆసమ్ షో. సో కిడ్స్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు బాగున్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో పేరెంట్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ విమెన్. జూబ్లీ హిల్స్ లో హలో పేరుతో ఫస్ట్ డిజైన్ స్టూడియో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరోయిన్ కల్పికతో పాటు మరికొందరు సినీ నటులు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఆన్లైన్ లో మాత్రమే అందుబాటులో ఉండే తమ కలెక్షన్స్ ఇక నుంచి ఆఫ్లైన్ లో కూడా లభిస్తుందన్నారు డిజైనర్ మోనా గుమ్మడి. ఇప్పటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్ గా అందరికీ పరిచయమైన మోనా ఇప్పుడు డిజైనర్ స్టూడియోను ఏర్పాటు చేయటం అభినందనీయమని చెప్పింది హీరోయిన్ కల్పిక. స్టోర్ లాంచ్ హైలో డిజైన్ అని రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో ఇవాళే లాంచ్ అయింది. దిస్ ఈజ్ అ ప్రైవేట్ లాంచ్ టుడే. రేపు అందరు పబ్లిక్కి లాంచ్ అవుతుంది. సో ఈ డిజైనర్ స్టోర్ అన్నిటికన్నా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే షీఈస్ గోన్ టు ఇంక్లూడ్ అ ఫ్యాషన్ టెక్నాలజీ ఆల్సో ఇన్ దిస్. అండ్ అదేంటంటే ఇట్ స్కాన్స్ యువర్ బాడీ అండ్ ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఇట్ హ్యాస్ అ డేటా బేస్ ఆన్ టెక్నికల్ టర్మ్స్. సో దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ టెక్నికల్ స్టఫ్లో దిస్ ఇస్ డిఫరెంట్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ టైం మన హైదరాబాద్లో లాంచ్ అవుతుంది. సో మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అఫోర్డబుల్గా కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ యాన్యువల్ డే వేడుకలు సందడిగా సాగాయి. సిటీలోని స్కూల్ విద్యార్థులంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. సినిమా పాటలు, దేశభక్తి గీతాలకు చిన్నారులు డాన్సులు చేశారు. పాటకు తగ్గట్టు స్టెప్పులేస్తూ అలరించారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.